వావ్ వావ్ ఎలా వెళ్తుందో చూసారా సబ్మెరీన్. జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోబోతున్నాను. మ్యాక్రూజ్ అయితే వెళ్ళిపోతుంది. ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ బెడ్స్ ఉన్నాయి. కొట్టి పడేస్తున్నాయి బోట్లు, అసలు మామూలు కొట్టట్లేదు తెలుసా. ఫోటోలు తీసుకోవడానికి అదిరిపోద్ది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను హ్యావ్లాక్ ఐలాండ్ లో ఉన్నాను కదా. హ్యావ్లాక్ ఐలాండ్ లో ఏషియాస్ టాప్ మోస్ట్ బీచ్ ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళబోతుంది. ఆ బీచ్ పేరు రాధానగర్ బీచ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్ ఈ వ్లాగ్ అనేది. డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి గైస్. నేను ఈ ట్రిప్ ని చేస్తుంది ఈ tripto.in వాళ్ళతో కలిపి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అండమాన్ ప్యాకేజెస్ కాదు, వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజెస్ అవి ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ట్రావెల్ క్వెరీ ఉందంటే డెఫినెట్లీ వెళ్ళి వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు మీకు. వచ్చేసింది నా బండి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉండబోతుంది రాధానగర్ బీచ్. బండి అనక బండి కట్టి అన్నట్టు వెళ్తున్నాయి కార్లన్నీ తెలుసా రాధానగర్ బీచ్ కి. సాయంత్రం రాధానగర్ బీచ్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఆన్ ద వేలో టాప్ మోస్ట్ రిసార్ట్స్ అన్ని ఈ బీచ్ పక్కనే చూసా. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. గోవా ఫీల్ వచ్చింది కదా ఒకేసారి. బీచ్ కి వెళ్తుంటే నేను లాకర్స్ అవి చూసాను అనమాట. లాకర్ సిస్టమ్ అది ఉంది ఇక్కడ. లాకర్ సర్వీస్ ఫర్ విజిటర్స్ 9 AM to 6 PM. వెల్కమ్ టు రాధానగర్ బీచ్, ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. అండమాన్ బీచెస్ గురించి చెప్పాను కదా. సన్ రైజ్ బీచెస్, సన్సెట్ బీచెస్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సన్సెట్ బీచెస్ లో రాధానగర్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో సన్సెట్ కి తప్పకుండా రాధానగర్ బీచ్ కి అయితే విజిట్ చేయండి. మనం అలా నడుచుకుంటూ లోపలికి రావాలి. లోపలికి రాగానే పెద్ద చెట్లు అవి కనిపిస్తాయి, మామూలుగా లేదు. అండ్ లోపలికి వెళ్దాం. టాప్ మోస్ట్ బీచ్ చూడటానికి రెడీగా ఉండండి. వావ్, బీచ్ బెడ్స్ ఉన్నాయి, వాచ్ టవర్ ఉంది. ఎంజాయ్ చేస్తున్నారులే అసలు. బాయ్, ఫస్ట్ లుక్ చూసాను నేను, మర్చిపోయిందంతే. ఏంటి అసలు, వా మన భారతదేశంలోనా అని ఇంకొకసారి అనిపించుకుంది. ఒకసారి బయట వైపు లుక్ అయితే చూడండి. ఈ లుక్ చూడగానే నేను బీచ్ని చూపిస్తా. బ్లూ వాటర్, వైట్ శాండ్స్. ఇదే అనుకుంటున్నారా? పక్కకి తిప్పుతున్నాను, ఆగండి. క్రేజీ బీచెస్ లో ఇదొకటి. ఏదో అనుకున్నాను కానీ అనిపించింది. ఇక్కడ వేవ్స్ కూడా గట్టిగా కొడుతున్నాయి. అలలు అలలు అలలు. బ్లూ వాటర్ మీద అలలు మ్యాజిక్కే వేరేలా ఉంది తెలుసా. నేను కూడా వాటర్ లోకి అయితే దిగిపోయాను అనుకోండి, అది వేరే విషయం. లోపల దాకా వెళ్ళను. ఫైనలీ ఈ రోజు అయితే మనం సన్సెట్ చూడబోతున్నాం రాధానగర్ బీచ్ నుంచి. ఇటువైపు సన్ ఉంది కాబట్టి మీకు ఇదేం రావట్లేదు కలర్స్ అవి. మనం సన్కి ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పామనుకోండి మామూలు కలర్స్ లేవులే. సీ కలర్స్ గురించి అండి మాట్లాడేది నేను. ఆ లోపల చూడండి యాచ్ ఏదో ఉంది. బాబా ఏవైనా అలలు కొడుతున్నాయా. వచ్చేసే వాటర్. చాలా నచ్చింది. అందుకే రాధానగర్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బీచెస్ ఆఫ్ వరల్డ్ అండ్ ఏషియా. ఒకటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే డెఫినెట్లీ బీచ్ ని ఎంతో కొంత స్పాయిల్ అయితే చేస్తారు, అది వేరే విషయం. వాచ్ టవర్ అయితే ఉంది, దాని మీద కాషన్ రాశారు తెలుసా, తడి బట్టలు వాటి మీద ఆరేయద్దని. చెట్టు వేర్లు చూడండి, ఈ చెట్టువే ఆ వేర్లన్నీ ఎక్కడ దాకా వచ్చేసాయో బీచ్ లో. ఇంకా సన్సెట్ టైం అవ్వలేదు, బట్ సూర్య భగవానుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. మేఘాల లోపలికి వెళ్ళిపోయి సాయంత్రం 4:30 అవుతుంది. నాకు తెలిసి ఇంకొక అరగంటలో సన్సెట్ అయిపోయేలా ఉంది తెలుసా. అచ్చాడు అంతా చూడండి, కొండలు కనిపించే కొండలు. అచ్చాడు ఇందాకడ దాకా సూర్య భగవానుడు ఉన్నాడు కాబట్టి అచ్చాడు కొండలు ఉన్నాయని ఏం కనిపించలేదు. ఆయన అలా షట్ డౌన్ అవుతుంటే వెనకాల కొండలు కనిపిస్తున్నాయి. మనకు కావాలంటే ఆ బార్ నుంచి ఆ బార్ దాకా అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లిటరల్లీ నేను ఎంత క్రౌడ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రైవర్లు చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ రష్ ఉంటుంది అని. ఈ బీచ్ లో కూడా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎటువంటి వాటర్ యాక్టివిటీస్ లేవు. చూస్తూనే హై టైడ్ అయిపోయింది తెలుసా. గట్టిగా వచ్చేస్తున్నాయి అలలు. కాళ్ళు చూడండి ఎలాగైపోయినాయి బీచ్ ఇసుకలో నడిచి. సాయంత్రం 5 కూడా అవ్వలేదు, 4:40 అయితే అవుతుంది. లైట్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. సన్సెట్ అయిపోయిందేమో అనుకున్నాను. మేఘాల్లో దాక్కున్నారు సూర్య భగవానుడు. ఇప్పుడు దాకా మళ్ళీ బయటకు వచ్చారు. వా
ఏమైనా సన్సెట్ కొంచెం ముందుకు వెళ్తాను, ఆగండి. వావ్ వావ్, ఏంటి అసలు ఇది 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 బెస్ట్ సన్సెట్ అంటే. మామూలుగా లేదు సన్సెట్. కేకలు, అరుపులు, అరుపులు అంటే అరుపులే. పర్ఫెక్ట్, అదే సన్సెట్. చూడండి సన్సెట్ అవుతుంటే అక్కడ ఒక క్రూజ్ ఏదో వెళ్తుంది, దాటింది ఇప్పుడే. చూసారా క్రూజ్? మన వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. అయిపోయింది సన్సెట్. ఇది కదా గుడ్ నైట్ చెప్పేశారు ఇంక సూర్య భగవానుడు. ఎన్ని గంటలకు అనుకుంటున్నారు సన్సెట్? 10 నిమిషాలు తక్కువ, 5 అయితే అయ్యింది సన్సెట్. రాధానగర్ బీచ్ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చావు నువ్వు. చలో నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను. బయటికి వెళ్తుంటే లైట్లు అవి ఇప్పుడే వేసారు, చెట్టుకి లైటింగ్లు అవి పెట్టారు. పార్కింగ్ ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చాను. నా బండి అయితే ఉంది, ఎక్కేసాను. పదండి ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోదాం. ఫుల్ స్కారిపోయింది ఈరోజు ఎండలో. సాయంత్రం 5:20. చూసారా ఎలా ఉందో క్లైమేట్? చీకటి అయిపోయింది. రాత్రి పూల్ వ్యూ అయితే ఇది. వావ్, అదిరింది కదా పూల్ వ్యూ. గైస్ మ్యాటర్ ఏంటంటే రేపు మార్నింగ్ ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్తాను. ఆ బీచ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలా యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అక్కడ. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు. సో ఈ రోజు మనం వాటర్ యాక్టివిటీస్ అది చేస్తాం కదా, వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. 7:45కి నా పికప్ అనమాట. నా వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు చాలా యాక్టివిటీస్ నేను చూపించబోతున్నాను. అండ్ కొన్ని యాక్టివిటీస్ నేను చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి బట్టలు మార్చడం అనేది కుదరదు కదా. సో మనం వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళేటప్పుడు మటుకు నేను రికమెండ్ చేసేది మీరు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ ని క్యారీ చేయండి. నిన్న కూడా మనం బీచ్ లో దిగలేదు, చాలా సేపు అనుకున్నా దిగిపోదా అని. బ్యాగ్ లో గ్యాడ్జెట్స్ ఉండడం వల్ల దిగలేకపోయాను. ఈ రోజు గ్యాడ్జెట్స్ అన్ని కూడా రూమ్ లో పెట్టేసి వెళ్తున్నాను అనమాట వాటర్ స్పోర్ట్స్ అవి చేయడానికి. కాకపోతే ఇందులో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. కొత్తగా ట్రై చేయబోతున్నాను. హోప్ మీకు అందరికి నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ బీచ్ కు మనం జెట్టీలో అయితే వెళ్ళాలి. ఐ మీన్ స్పీడ్ బోట్ తీసుకెళ్తుంది అనమాట. సిగ్నల్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ అవుతాయా ఉండవా అనేది నాకు కూడా తెలియదు. వెళ్ళాక నేను అక్కడ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. స్పీడ్ బోట్ దగ్గరికి అయితే వచ్చాను. మనల్ని ఎక్కడి నుంచే పికప్ చేసుకుంటారు. పికప్ అంటే మనం రావాలనుకోండి, అది వేరే విషయం. సో గైస్ ఫస్ట్ అయితే మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. ఐలాండ్ టూరిస్ట్ వెజల్ ఓనర్ అసోసియేషన్ కి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఎలిఫెంటా బీచ్ కి స్పీడ్ బోట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో అక్కడ దాకా వచ్చాను. ఇక్కడ కొన్ని ఫార్మ్స్ అయితే ఫిల్అప్ చేయాలి మనం. ఇవన్నీ కూడా యాక్టివిటీ కౌంటర్స్ అన్నమాట. ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేం చెయ్యొచ్చు ఏంటి అని. మీకు వాటర్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా ఈ trip.in వాళ్ళని అడిగారు అనుకోండి, స్పెషల్ రేట్స్ తో ఇస్తారు మీకు. ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేస్తానని చెప్పాను కదా, ఏంటో చూపిస్తాను ఆగండి. సెమీ సబ్మెరియన్ అయితే ట్రై చేయబోతున్నాను. మెయిన్ నా సబ్మెరియన్ టికెట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సెమీ సబ్మెరియన్ అనుకుంటే అది వేరే విషయం. సబ్మెరియన్ తో పాటు ఇంకో యాక్టివిటీ ఈ సీ వాక్ అనేది ఉంటుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు, చాలా కొత్తగా ఉంటది. నేనైతే సబ్మెరీన్ తీసుకున్నాను. మిగతా యాక్టివిటీస్ కూడా చాలా దగ్గర చూసి ఉంటాం కదా మనం. ఎలిఫెంటా బీచ్ కి వెళ్ళడానికి స్పీడ్ బోట్ టికెట్ కౌంటర్స్ అనమాట అవి. అక్కడ ఇందాక మనం ఫామ్ అది ఇచ్చాం కదా, ఆ ఫామ్ అది సాగ్రిగేట్ చేసి ఒక బోట్ కి 10 మందిని చొప్పున అలోకేట్ చేశాక మన పేర్లు అవి పిలుస్తారు. అప్పుడు మనం మన టికెట్స్ అవి కలెక్ట్ చేసుకుని ఎలిఫెంటా బీచ్ కి స్టార్ట్ అవుతాం. ఇలాంటి స్పీడ్ బోట్స్ లో అయితే వెళ్తాం. ఒక బోట్ కి 10 మంది అంట. అలాంటి స్పీడ్ బోట్ లో వెళ్ళాలి మనం. ఇదిగోండి మన పేరు మీద స్లిప్ అయితే వచ్చింది. ఎలిఫెంటా బీచ్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే బ్రీఫింగ్ అది అయింది. బ్రీఫింగ్ అయ్యాక నా బోట్ పేరు కస్టీ అంట, ఆ బోటే ఎక్కాలి. ఎలిఫెంటా బీచ్ దగ్గర మనకి 3 hours టైం అయితే ఉంటుంది. ఏ బోట్లో వెళ్తున్నామో అదే బోట్లో రిటర్న్ రావాలి. అక్కడ యాక్టివిటీస్ ఏమేం చేస్తున్నామో టికెట్ బుకింగ్ అది ఇక్కడ చేసుకోవచ్చు. ఎలిఫెంటా బీచ్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. బోటుకి 10 మంది ఉంటారు. 10 మందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తారు అనమాట. ఒకవేళ ఫ్యామిలీ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీలు యాడ్ చేసి నాలాంటి సోలో బ్యాచులర్ ని అందులో పడేస్తారు. అక్కడ ఇండియన్ ఫ్లాగ్ తో బ్లూ కలర్ బోట్ ఉంది చూడండి, అదే కస్తీ బోట్. ఆ బోట్ లోనే వెళ్ళాలి నేను. బోట్ పార్కింగ్ కమ్ ట్రాఫిక్ జామ్ ఏరియా ఇది. కస్తీ మా బోట్ అయితే వచ్చింది చూసారా. పదండి ఎక్కేద్దాం. ఎక్కగానే మనకి సేఫ్టీ జాకెట్ వేసేస్తారు లటక్ అని. రకరకాల బోట్లు. ఆ బోటో రకంగా ఉంది, మా బోటో రకంగా ఉంది.
ఎలిఫెంటా బీచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు దాకా ఈ 10 మందితోనే మనం ఉండాలి. ఆ 9 మంది నాతోనే ఉండాలి. అట్లా ఉంటుంది. ఎలిఫెంటా బీచ్ ఉంది కదా, అక్కడ మాక్సిమం వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి వెళ్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అది. వాటర్ కలర్ చూడండి అసలు. ఈ ఎలిఫెంటా బీచ్ ఉంది కదా, ఈ ఎలిఫెంటా బీచ్కి మనం ట్రెక్కింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అడవిలోంచి వెళ్ళాలి ట్రెక్కింగ్ చేసుకుంటూ, లేదంటే ఇలాంటి స్పీడ్ బోట్ మీద వెళ్ళొచ్చు. అవే అనుకుంటా సబ్మెరియన్స్. ఆ రెడ్ కలర్ది ఎల్లో కలర్ ఉన్నది చూడండి, ఎల్లో కలర్ ఇటే ఉంది, ఇవే అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కొట్టి పడేస్తున్నాయి బోట్లు, అసలు మామూలు కొట్టట్లేదు తెలుసా. మ్యాక్రూస్ అయితే వెళ్ళిపోతుంది. స్పీడ్ బోట్లు కొట్టి పడేస్తున్నాయి, అసలు మామూలు కొట్టట్లేదు తెలుసా. సముద్రంలో అలాంటి స్పీడ్ బోట్లో వెళ్తే ఉంటది చూడండి మజా. ఏదో అనుకున్నాను కానీ చాలా దూరమే ఉంది. మనమైతే వచ్చేసాం ఎలిఫెంటా బీచ్ దగ్గరికి. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే అడ్వెంచర్ యాక్టివిటీస్. బోట్ వచ్చింది, ఎడుగుదెత్తరంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించే మెయిన్గా ఈ ఐలాండ్ వచ్చింది. నేను అఫ్ కోర్స్ బీచ్ కూడా మీకు చూపించాలనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు లంగర్ ఎత్తనాడు. అది ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసా, ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తాం కదా, ఈ బొమ్మలన్నీ కొత్తగా ఉన్నాయి. మన దగ్గర పాత బొమ్మలు ఉన్నాయి, ఈ కొంచెం అడ్వాన్స్డ్ కొత్త బొమ్మలు. ఇక్కడ మళ్ళీ మనకి బ్రీఫింగ్ అది ఉంటుంది. బ్రీఫింగ్ అంటే ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని బోట్ ఆయన చెప్తారు. ఇప్పుడు అసలు ఈ బీచ్ ని ఎలిఫెంటా బీచ్ అని ఎందుకంటారు తెలుసా? ఎలిఫెంట్స్ ఉంటాయని అనుకుంటున్నారా? అవునండి, నిజమే. దేనికో చెప్తాను చూడండి. వెనకాలంతా కూడా అడవి. పూర్వకాలంలో చెక్క అదేనండి, చెట్లు కొట్టేసి అన్నీ ఉంటాయి కదా, ఆ దొంగలన్నీ తీసుకురావడానికి అడవిలోంచి ఇక్కడ దాకా ఏనుగులను అయితే వాడేవారు అనమాట. సో అందుకే ఎలిఫెంటా బీచ్ అని పేరు. ఇక్కడ స్టాల్స్ గీల్స్, అబ్బో సెటప్ వేరేలా ఉంది అసలు. ఈ చెట్టు చూడండి, ఫోటోలు తీసుకోవడానికి అదిరిపోద్ది. ఈ బీచ్ కూడా చూడటానికి చాలా బాగుంది. అన్నిటికన్నా ఫస్ట్ నేను ఆ సబ్మెరీన్ ఎక్స్పీరియన్స్ అనేది నేను తెలుసుకోవాలి. గైస్ మన ప్యాకేజ్ ఏది, బోట్ ప్యాకేజ్ ఉంటది కదా, బోట్ లో వచ్చాం కదా మనం, ఆ ప్యాకేజ్ లో స్నార్కలింగ్ అనేది ప్రతి పర్సన్ కి కూడా కాంప్లిమెంటరీ. ఇక్కడ ఆరెంజ్ బాల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా అయితే మనకి ఫ్రీ స్నార్కలింగ్ అనేది. పెయిడ్ స్నార్కలింగ్ కూడా ఉంటది. ఆ బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ దాకా అయితే మనం వెళ్ళొచ్చు. పెయిడ్ స్నార్కలింగ్ తో మనకి గైడ్ కూడా వస్తారు మనతో పాటు. స్నార్కలింగ్ అంటే ఏంటంటే, ఈ క్యాప్ ఉంది చూసారా, ఈ క్యాప్ ఫేస్ క్యాప్ అది పెట్టుకుని మనం లోపలికి అది వెళ్ళొచ్చు. పైన తేల్తా ఉంటాం, పైన తేల్తా లోపల మెరైన్ లైఫ్ ఎలా ఉంది ఏంటి అని చూడ. ఏదో అనుకున్నాను కానీ ఎలిఫెంటా బీచ్ కూడా టాప్ మోస్ట్ బీచ్. ఏ ఉన్నాయి అసలు, రంగు రుచి చెక్కదనం మాటలు లేవు తెలుసా. చెట్టు చూడండి, లొకేషన్ పీక్స్. వెల్కమ్ టు ఎలిఫెంటా బీచ్, స్వరాజ్ దీప్ అంటే హ్యావ్లాక్ అంటే. ఇప్పుడు వాళ్ళందరూ గ్రూప్ గా చేస్తున్నారు చూడండి, అది కాంప్లిమెంటరీ స్నార్కలింగ్. అదే పెయిడ్ స్నార్కలింగ్ అనుకోండి, మనకి ఒక పర్సన్ కి ఒక గైడ్ వచ్చి తీసుకెళ్తారు. అదిగోండి, అదంతా కూడా కాంప్లిమెంటరీ స్నార్కలింగే. మన టికెట్ అది వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ దగ్గరికి అయితే వచ్చాను, ఏది సబ్మెరియన్ కి. సో అక్కడైతే నోట్ చేసుకుంటారు మన డీటెయిల్స్. నోట్ చేసుకున్నాక మనం అయితే వెళ్ళిపోతాం సబ్మెరియన్. సూపర్ డూపర్ ఎక్సైటెడ్. టికెట్ తీసుకున్నాను, నా వంతు అయితే వచ్చింది, వెళ్తున్నాను. ఇలాంటి బ్రిడ్జ్ మీద నడవడం కూడా ఫస్ట్ టైమే నేను. వీళ్ళందరూ శవాసనాలు వేసారు అనుకుంటున్నారేమో, స్నార్కలింగ్ ఇదంతా. అదిగోండి సెమీ సబ్మెరియన్, దీని లోపలికే మనం వెళ్ళబోతున్నాం. వెయిటింగ్. నేను ఎంత ఎక్సైటెడ్ అంటే అంత ఎక్సైటెడ్ గా ఉన్నాను. జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోబోతున్నాను. చలో బాయ్, వెళ్ళిపోతున్నా అండర్ గ్రౌండ్ కి. లోపల మ్యాటర్ ఎలా ఉంటది, ఏసీ 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 మామూలుగా లేదు. ఇది ఫస్ట్ వ్యూ అయితే. బయలుదేరింది. సబ్మెరీన్ లోపల అందరూ సెటిల్ అయ్యారు, కూర్చున్నాం, కలిపేసేసారు. జర్నీ స్టార్టెడ్. అదిరింది ఎక్స్పీరియన్స్.
లిటరల్లీ హావింగ్ ఫన్ అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. రకరకాల చేపలు ఇవన్నీ జెబ్రా ఫిషెస్. మనం ప్రస్తుతం 20 feet దీంతో అయితే ఉన్నాం. అన్నీ కూడా కారల్సే. జీబ్రా ఫిషెస్, ప్యారెట్ ఫిషెస్, కారల్స్ చూడండి అసలు. एक्सपीरियंस असला पैर बैठला काय म्हणतात त्याला ते वाबळ्यासारखं काय कलर काय बिस्किट कलर क्या बोलते हैं उनको ऐसा ऐसा होता है स्किन कलर మ్యాటర్ ఏంటంటే మనం ఫస్ట్ రీఫ్ నుంచి సెకండ్ రీఫ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ రీఫ్ కోరల్ రీఫ్, టర్టిల్ రీఫ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం రెండో రీఫ్ ఇది. ఇంకొక రీఫ్ దగ్గరికి అయితే వచ్చాం. మాకు కామ్గా ఉండట్లేదు తెలుసా, లోడ బాగుతున్నారు వెనకాల. బాబా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ తెలుసా జీవితంలో. సినిమా అయిపోయింది, మనం పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళి పైన చూడొచ్చు. వెనక్కి వెళ్తున్నాం మనం. వావ్ వావ్ ఎలా వెళ్తుందో చూసారా సబ్మెరీన్. ఇది బాగానే దూరం వచ్చాం. పైన ఎలా ఉంటుంది సబ్మెరీన్ కి. ఈ సబ్మెరీన్ చేయడానికి ఎవరికి కూడా ఏజ్ లిమిట్ ఉండదు, ఎంత పెద్దవాళ్ళైనా రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓహో అడ్వెంచర్ యాక్టివిటీస్ నచ్చలు చెప్తున్నారు కదా, ఎలా చెప్తుంది. సబ్మెరీన్ ని ఆపరేట్ చేసేదంతా కూడా పైనుంచే. ఇదిగోండి మొత్తం ఆపరేషన్ అంతా ఇక్కడి నుంచి జరుగుద్ది. మనం ఎలా వచ్చాం, ఇంకో గ్రూప్ అయితే వెళ్ళిపోతుంది. అసలు బయట నుంచి షూట్ చేద్దాం ఎలా వెళ్తుంది లోపలికి అనేది. జనాలందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. సబ్మెరీన్ అయితే స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. గైస్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది సబ్మెరీన్ కానీ సెమీ సబ్మెరీన్. మొత్తం అంతా కిందకి వెళ్ళదు, డ్రైవర్ అది పైన ఉంటారు. ఇది ఇలా వెళ్తారు సబ్మెరీన్ బయటికి. కొంచెం లోపలికి వెళ్ళగానే మూత మూసేస్తారు. అర్థమైందా? ఇందాక మనం సబ్మెరీన్ ఎక్కిన దానికి ఇప్పుడు బయటకు వచ్చాక చూసారా క్రౌడ్ ఎంత పెరిగిపోయారో. ఇదంతా కూడా కాంప్లిమెంటరీ స్నార్క్లింగ్. సీ బ్రిడ్జ్ నుంచి వ్యూ అనమాట. ఇదంతా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఒకేపు స్నార్క్లింగ్. సెమీ సబ్మెరీన్ ఎక్స్పీరియన్స్ 3500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు సీ వాక్ డీటెయిల్స్ గురించి కనుక్కుంటాను. రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తినాలి. లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం ఆకలేస్తుంది. ఇక్కడ అన్ని టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ ప్లేట్ 200, వాటర్ బాటిల్ 2 లీటర్స్ 80 రూపాయలు. సమోసా చాట్ అయితే చెప్పాను, ఫస్ట్ అయితే తిందాం, తర్వాత ఎంత ఛార్జ్ చేశారో ఏంటి చూసుకుందాం. అదిగోండి ఇప్పుడు పారాసైలింగ్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేశారు. జస్ట్ ఇప్పుడే లేచాయి 2. సీ వాక్ అన్నాను కదా, సీ వాక్ చేయడానికి 15 నిమిషాలు టైం అయితే ఇస్తారంట. 3800 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ ఫోటోగ్రఫీ సెషన్స్ నడుస్తున్నాయి. మొత్తం అందరూ ఫోటోలు, పోజుల మీద పోజులు. ఆ సెమీ సబ్మెరీన్ చూడండి చాలా దూరం నుంచి అయితే వస్తుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఏ బీచ్ కా బీచ్ స్పెషాలిటీ ఉందండి. ఇప్పుడు ఎలిఫెంటా బీచ్కి వచ్చామా, ఇక్కడ చూడండి అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్. అండ్ ఇక్కడ స్కూబా డైవింగ్ అయితే లేదు, స్కూబా వచ్చేసి హ్యావ్లాక్లోనే ఉంది.
ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని చేయడానికి మీకు అరపూట కన్నా ఎక్కువే పడుతుంది తెలుసా లిటరల్లీ. మొత్తానికి నేనైతే నా బోర్డు దగ్గరికి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో కూడా తెలియదు. అలా ఉంది పరిస్థితి. ఒక్కొక్కళ్ళు మళ్ళీ వెనక్కి ప్రయాణం అవుతున్నాం. నా బోర్డు దగ్గరికి నేను వచ్చా. ఇదిగోండి కాస్తే ఆ బోట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము ఎప్పుడు బయలుదేరుతామో ఏంటో. అయిపోయింది సాయంత్రం సన్సెట్ టైంకి బయలుదేరాం. ఇంకో గంట అయితే సన్సెట్ అయిపోద్ది. అలా ఉంది ఎవరు ఇక్కడ. పదండి మనం అయితే హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళిపోదాం. అది వచ్చేసాం మనం ఎక్కడికి, హ్యావ్లాక్కి. ఎలిఫెంటా బీచ్ నుంచి హ్యావ్లాక్ అయితే వచ్చేసాం. వచ్చినాం. ఒక్కసారి ఇటు సైడ్ చూడండి. నైట్ వ్యూలో ఇట్ సైడ్ రూమ్లు ఎలాగున్నాయో చూపిస్తా. నేనున్న రూమ్ కాకుండా ఇది ఇంకొక రూము. ఈ కేటగిరీ కూడా బాగుంది. ఒకసారి రూమ్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. సేమ్ బెడ్, కాకపోతే ఇక్కడ ఎలివేషన్ వేరేలా ఉంది, బాగుంది. ఇది వచ్చేసి వాష్రూమ్. ఎలిఫెంటా బీచ్ నుంచి వెనక్కి వచ్చాను కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఐలాండ్ కి అయితే వెళ్ళబోయే ఐలాండ్ పేరు నీల్ ఐలాండ్ అన్నమాట. షాహీదీప్ ఐలాండ్ కింద పేరు మార్చారు రీసెంట్ గా. సేమ్ క్రూజ్ ఎక్కి క్రూజ్ లోనే వెళ్తున్నాను. మ్యాక్ క్రూజ్ అన్నమాట నా క్రూజ్ ఆపరేటర్ పేరు. మళ్ళీ జెట్టి పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నా. క్రూజ్ ఎక్కాలి కదా. నా బండి అది వచ్చింది. నేనైతే జెట్టి టెర్మినల్ కి వెళ్ళిపోతున్నా. అదేనండి జెట్టి ఉంటది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నా. జెట్టి దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు టికెట్ చెక్ ఇన్ చేయించుకోవాలి. టికెట్ చెక్ ఇన్ కౌంటర్ అక్కడ లేదు, కొంచెం ముందు ఉందన్నమాట. అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నా. ఏంటి చెక్ ఇన్ కౌంటర్ ఎలా ఉంది అక్కడ? ఇదే అనుకుంటా. అదిగో మ్యాక్ క్రూజ్. నేను ఎక్కబోయే క్రూజ్ ఆపరేటర్ మ్యాక్ క్రూజ్ అనమాట. అది మ్యాటర్. ఇదే చెక్ ఇన్ పాయింట్. చెక్ ఇన్ అయితే చేయించుకున్నాను. 11C అనమాట నా సీట్ నెంబర్. కౌంటర్ లో అందరూ కూడా విండో సీట్ల గురించి, ఎవరికి వాళ్ళకి విండో సీట్లు కావాలి కదా. మొత్తం కెపాసిటీ, క్రూజ్ కెపాసిటీ వచ్చి 250 సీట్స్. అందులో 50 సీట్లు మటుకే విండోస్ ఉంటాయి. మిగతా 200 మంది మామూలు నాన్ విండో గల్లే. అది వీళ్ళందరూ కూడా మన క్రూజ్ గురించే వెయిటింగ్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇక్కడ కూడా టికెట్ ఒకసారి చూపించాలనుకుంటా. ఏది మనం టికెట్ కౌంటర్ లో తీసుకున్నాం కదా చెక్ ఇన్ చేసి, ఆ టికెట్ అది ఇక్కడ చూపించాలి. నేను వచ్చిన రోజు ఎక్కడైతే దిగానో మళ్ళీ అక్కడికైతే వచ్చాను, మన జెట్టి పాయింట్ కి. ఇంకా క్రూజ్ వచ్చేస్తుంది. ఒక్కసారి కింద వాటర్ చూడండి, క్రిస్టల్ క్లియర్. క్రూజ్ ఎక్కడైతే ఆగుద్దో అక్కడికి వచ్చాను. అక్కడ బోట్లన్నీ కనిపిస్తున్నాయా? ఆ బోట్లన్నీ ఏమనుకుంటున్నారు, మన ఎలిఫెంటా బీచ్కి తీసుకెళ్తే చూడండి, ఆ బోట్లన్నీ పక్కనే ఉంటాయి. అదిగో ఈ టైపు రావాలి. నేను ఎక్కబోయే క్రూజ్ అదే. కనిపించిందా? మా క్రూజ్ వచ్చేస్తుంది. రై అని. జట్టి మొత్తం టూరిస్టులతో నిండిపోయింది. మ్యాక్రూస్, నాటికా రెండు కూడా ఫాస్ట్ క్రూజెస్. ఐటీడీ, మెజెస్టిక్, గ్రీన్ ఓషన్ కొంచెం స్లో క్రూజెస్ అనమాట. మన వాళ్ళు రెడీ చేసేస్తున్నారు. జనాలు దిగాలి కదా, దిగాక అందులో లగేజ్ కూడా దింపాలి కదా. లగేజ్ అంతా అందులోంచి వస్తుంది. ఏది బ్యారిగేడ్ ఉంది చూడండి, అది. ఇది వచ్చేసి పైనుంచి కిందకి తీయడానికి. ఇటు పక్కకే ఎలాగా ఎక్కడ పార్క్ చేయాలి. ఇప్పుడు మన క్రూజ్ అయితే డాక్ చేస్తారు. క్రూజ్ పరాల్ మన క్రూజ్ పేరు. డాక్ చేస్తున్నారు అంటే బోట్ పార్క్ చేస్తున్నారు. క్రూజ్ ఉంది కదా, పోర్ట్ బ్లేర్ నుంచి వచ్చింది. నీల్ ఐలాండ్ అయితే వెళ్తుంది. లోపల ప్యాసింజర్స్ అందరూ దిగాక మనం అయితే బోట్ చేద్దాం. ఇద్దరు కెప్టెన్లు మన క్రూజ్ కి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోర్ట్ బ్లేర్ నుంచి వస్తున్నారు. డీబోట్ చేసేస్తారు. మనం బోర్డ్ అయితే చేద్దాం. నా క్రూజ్ ట్రాన్స్ఫర్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కూడా eTripto.in వాళ్ళే చూసుకున్నారు. మీరు ప్యాకేజ్ తీసుకున్నా కూడా వాళ్ళు అందులో క్రూజ్ టికెట్స్ అవి ఇంక్లూడ్ చేసేస్తారు. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే చేయించుకొని కొటేషన్ అది తీసుకోండి, ఓకేనా? లగేజ్ సేమ్ మళ్ళీ అక్కడే డ్రాప్ చేసా. పదండి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎక్కడి నుంచి బోర్డింగ్ అవుతున్నాం లోపలికి, మధ్య డోర్ నుంచి ఈరోజు. పదండి రెండోసారి మ్యాక్ క్రూజ్ అయితే ఎక్కుతున్నాను. నాటికా కన్నా మ్యాక్ క్రూజే బాగుందని వింటున్నాను నేను. లోపలికి రాగానే చల్లగా ఉంది. 11C ఇదే నా సీటు, నాన్ విండో సీటు. మ్యాక్ క్రూజ్ లవ్ యూ. మ్యాక్ క్రూజ్ సిట్టింగ్ అంతా యూనిఫామ్ గా ఉంటది. అదే నాటికా సిట్టింగ్ అంతా పార్టీషన్లు వగేరా ఉంటుందంట. మన వాళ్ళు ఎక్కినా దిగినా మొత్తం హడావుడి చేసేస్తారు. డోర్లు అయితే బంద్ చేసేసారు. చలో మనం అయితే బయలుదేరిపోదాం నీల్ ఐలాండ్ షాహీ ద్వీప్ కి. అది బయలుదేరిపోయాం మనం. హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ కి గంట సేపు ఉంటుంది మన ప్రయాణం. హ్యావ్లాక్ ఐలాండ్ మనసు దోచుకున్నావు నువ్వు. ప్రతి ఒక్కరు క్రూజ్ జర్నీని ఎంజాయ్ చేయడమే. అలా ఎలా కాదు తెలుసా, మామూలుగా లేదు. అరే ఇటు సైడ్ ఏదో ప్యాసింజర్ బోట్ ఉన్నట్టుంది. ఇది
వావ్, ఇక్కడ వాటర్ అదిరిపోయినాయి. ఓహో, ఆగండి దిగాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. క్రూజ్ బయటకు అయితే వచ్చాను. వాటర్ ఇక్కడ లైట్ బ్లూ వద్రేలే. ఈసారి అయితే ఇక్కడి నుంచి పైకి వచ్చాం. అరే ఇలా వచ్చాను, ఆ క్రూజ్ అయితే అలా వెళ్ళిపోతుంది. భలే ఉందిలే, ఇప్పుడే హాంగ్ చేసింది. ఒకసారి ఇక్కడ లుక్ అయితే చూడండి. బయట మన లగేజ్ అయితే డీబోర్డ్ చేస్తున్నారు. ఏంటి అసలు బాబోయ్, ఆ రంగు రుచి చెక్కదనం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయిలే. అసలు షాహీ ద్వీప్ అసలు ఫస్ట్ లుక్ లోనే అనిపించావు నువ్వు. ఈ ట్రిప్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఈ ట్రిప్ నేను చేస్తుంది eTrip.in వాళ్ళతో అన్నమాట. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఓన్లీ అండమాన్ టూర్ కనే కాదు, వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజెస్ అయితే ఉంటాయి. మీకు బడ్జెట్ లో ప్యాకేజెస్ కావాలంటే బడ్జెట్ లో ఉంటాయి, స్టాండర్డ్ ప్యాకేజెస్ కావాలంటే స్టాండర్డ్ లో ఉంటాయి, లేదు లగ్జరీ ప్యాకేజ్ కావాలంటే లగ్జరీ ప్యాకేజెస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తా. మరో కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. లవ్ యూ. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షాహీ ద్వీప్, నీల్ ఐలాండ్, అండమాన్.